వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రతరమయ్యాయి. ఇది ప్రపంచ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ప్రపంచ యుద్ధం జరగబోతున్నట్టుగా కూడా ఒక సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఆయా దేశాలకు మద్దతిస్తూ యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. ఇక టెహ్రాన్లోని ఇరాన్ పార్లమెంట్ బిల్డింగ్ పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. పార్లమెంట్ భవనం నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు ఇంకా కొనసాగిస్తూనే ఉంది ఇరాన్. సౌదీ రియాద్లోని యుఎస్ ఎంబసీపై డ్రోన్ దాడి చేసింది ఇరాన్. 2 డ్రోన్లతో ఎంబసీపై విరుచుకుపడ్డది. ఇక రియాద్లో హై అలర్ట్ ప్రకటించాయి భద్రతా బలగాలు. సౌదీ రియాద్లోని యుఎస్ ఎంబసీపై డ్రోన్ దాడితోటి మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రస్తుతం అయితే ఇక ఇరాక్లోని ఎర్బిల్లో యుఎస్ స్థావరాలపై ఇటు ఇరాన్ దాడి చేసింది. ఎర్బిల్లోని యుఎస్ ఎయిర్ బేస్ పై డ్రోన్ దాడి జరిగింది. ఇక కాన్జాద్ హోటల్, అంటే ఏదైతే అక్కడ చాలా ఫేమస్ హోటల్ ఉందో కాన్జాద్ హోటల్ పై కూడా ఇరాక్ డ్రోన్ అటాక్ చేసింది. అమెరికన్ సైనికులు ఆ హోటల్లో ఉన్నారన్న సమాచారంతోనే ఇటు దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ కి సంబంధించిన ఖమేనీ మృతి చెందిన తర్వాత నూతనంగా ఎన్నుకోబడిన తన కుమారుడు అధ్యక్షుడైన కొన్ని గంటల్లోనే ఆ కుమారుణ్ణి కూడా వైమానిక దాడిలో ఇటు ఇజ్రాయిల్ అయితే లేపేసిన సందర్భం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో చాలా చోట్ల సంబరాలు చేసుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ దీనికి నిరసనలు తెలియజేస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఇరాన్లో ఉన్న ప్రజల్లో కూడా ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. కొందరు ఇరాన్లో ఖమేనీ నేతృత్వంలోని ఒక దాష్టిక ప్రభుత్వం కూలిపోయినందుకు అక్కడ పండుగ చేసుకుంటుంటే కొంతమంది మాత్రం మసీదులో ఏడుస్తున్న సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కాన్జాద్ హోటల్ మీద ఇరాన్ డ్రోన్ అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ గా అమెరికా సైనికులు అక్కడ ఉన్నారన్న సమాచారంతోనే అని తెలుస్తోంది. ఇక ఇరాన్ అలాగే ఇరాన్ డ్రోన్ ను వేసింది. ఇక ఇరాన్ వర్సెస్ అన్ని దేశాలు అన్నట్టుగా కూడా ఈ యుద్ధం అయితే జరుగుతుంది. యుఎస్ కార్గో షిప్పులు 2 అవుట్ అయ్యాయి. 12,000 ఫ్యూయల్ ని రష్యా నాశనం చేసింది. ఇటు ఇరాన్ కి సపోర్ట్ గా యుద్ధ రంగంలోకి రష్యా కూడా దిగింది. అటు చైనా కూడా ఇటు ఇరాన్ కి సపోర్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ యుద్ధం ఇంకా 3-4 వారాలు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇదే గనక ఇలానే కొనసాగితే చాలా ప్రపంచ దేశాల్లో చాలా ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులు కూడా వస్తాయని చెప్తున్నారు. ఇక వాళ్ళ దగ్గర బ్యారెల్ $60 ఉంది. ఇక 3-4 వారాలు కొనసాగితే ఇది 80 అయ్యే అవకాశం ఉంది. 80 వరకు అయితే ఓకే, కానీ 100 బ్యారెల్ దాటింది. ఒక బ్యారెల్ $100 క్రాస్ అయ్యింది అంటే మాత్రం అమెరికాలో ఇన్ఫ్లేషన్ 6% పెరుగుతుంది. ఇది ప్రపంచానికి చాలా పెద్ద దెబ్బ పడుతుందని కూడా చెప్పొచ్చు. ఇక మిడిల్ ఈస్ట్ విషయానికి వస్తే మిడిల్ ఈస్ట్ లో కూడా పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరాక్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ కు మద్దతుగా చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగాయ్ ఫోన్ సంభాషణ జరిగింది. చైనా ఇరాన్ కి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని, ఇరాన్ ని కాపాడుకునే బాధ్యత తమది అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇరాన్ తో స్నేహం చాలా విలువైనది అని చైనా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. యుద్ధంలో అవసరమైతే ఆయుధాలను అందించడానికి కూడా చైనా సిద్ధంగా ఉందని చెప్తోంది. ఇరాన్ కి మద్దతుగా ఇప్పటికే రష్యన్, యమాన్, నార్త్ కొరియా సంఘీభావం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ పార్లమెంట్ ఒక పక్క నుంచి ఖతమైంది. అమెరికాపై చైనా మిసైల్స్ దాడి చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చైనా ఇరాన్ ని కాపాడుకోవడం, ఆ స్నేహభావం చాలా ముఖ్యమైంది. మేము ఆయుధాలను సప్లై చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో భారత్ పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే స్టేట్ ఆఫ్ హార్మూస్ ని బ్లాక్ చేసింది. స్టేట్ ఆఫ్ హార్మూస్ ఇది చాలా చాలా కీలకమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఏవైతే షిప్పులు ఉన్నాయో ఈ మార్గం గుండానే పయనిస్తూ ఉంటాయి. ఈ మార్గాన్ని కనుక బ్లాక్ చేస్తే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎటువంటి షిప్పులను ఆ దారి నుంచి వెళ్ళనివ్వట్లేదు. ఒకవేళ ఏమైనా షిప్పులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాటిని బ్లాస్ట్ చేస్తామని చెప్తోంది. ఇప్పటికే ఒక షిప్పుపై ఆల్రెడీ మిస్సైల్తో దాడి చేశారు. ఆ షిప్లో 20 మంది ప్రయాణికులు, 20 మెంబర్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అందులో 15 మంది భారతీయులు, 5 అమెరికాకు సంబంధించిన వాళ్ళు. అయితే ఈ దాడిలో 5 తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారంతా కూడా సేఫ్గా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇంతేకాదు ఈ దారిలో వస్తున్న పాకిస్తాన్ షిప్లను కూడా బ్లాక్ చేసేశారు. క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ మీటింగ్ ని మోదీ వెంటనే ఏర్పాటు చేశారు. ఇక్కడ కీలక
నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే షిప్లను రానివ్వకుండా స్టేట్ ఆఫ్ హార్మూస్ ని బ్లాక్ చేశారో, ఈ పశ్చిమ దేశాల నుంచి మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ ని కొంటున్నామో 5-6 రోజుల్లో భారత్ కి ఆయిల్ సప్లైకి వీలుగా ఉంటుంది. అది కాదు అనుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ భారత్ కు ఉంది రష్యా మాత్రమే. కానీ రష్యా నుంచి మనం ఆయిల్స్ కొన్నా కూడా స్టేట్ ఆఫ్ హార్మూస్ నుంచే రావాలి. స్టేట్ ఆఫ్ హార్మూస్ నుంచి వస్తే 5-6 రోజుల్లో ఆయిల్ వస్తుంది. కాదు అని అంటే రెడ్ సీ నుంచి వస్తే దరిదాపు 1 నెల రోజులు పట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంత ఆయిల్ సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భారత్ ఇప్పటికిప్పుడే ప్రమాదంలో పడ్డట అంటే కాదు. భారతదేశంలో దాదాపు 12 నుంచి 15 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు అయితే ఉన్నాయి. కాబట్టి వెంటనే సంక్షోభం రాకపోయినా రానున్న పరిస్థితులను చక్కదిద్దడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ తగ్గిపోతుంది. దానివల్ల దేశాభివృద్ధి కూడా కొంత ఆగిపోతుంది. కాబట్టి ట్రంప్తో మాట్లాడే అవకాశం ఉంది. ఇరాన్తో ఈ ప్రాంతాన్ని భయపెడతారా, బుజ్జగిస్తారా, సంధి చేసుకుంటారా తెలియదు, కానీ ఓపెన్ చేయించాలి. లేదా ఇండియా రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ కొంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది. రష్యా నుంచి కనుక ఆయిల్ తీసుకుంటే 25% టారిఫ్లను పెంచుతామని. ఈ నేపథ్యంలో చాలా దేశాలు కూడా రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయడం ఆపేశాయి. కానీ ఇప్పుడు పశ్చిమాసియా ఈస్ట్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి ఏదైతే ఆయిల్ సరఫరా ఆగిపోతుందో అప్పుడు గత్యంతరం లేదు, రష్యా నుంచి ఆయిల్ తీసుకునే పరిస్థితులు వస్తాయి. అదే కనుక వస్తే మళ్ళీ అమెరికా ఆధిపత్యానికి కుదరదు. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇరాన్తో సంధి కుదుర్చుకుంటావా మరేదైనా కానీ ఈ ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మూస్ ఉందో మీరు బ్లాక్ అయిందో దాన్ని ఆ బ్లాక్ నుంచి ఇరాన్ని బ్లాక్ క్లియర్ చేసేలాగా ఒప్పించాలి అని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల వరకు ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ ఈ స్టేట్ ఆఫ్ హార్మూస్ ని కనుక రిలీజ్ చేయకపోతే, అక్కడి నుంచి ఓడలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా 15 రోజుల తర్వాత భారత్లో ఆయిల్ సంక్షోభం, భారత్ అనే కాదు చాలా చోట్ల కూడా ఆయిల్ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మేర అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. ఒక పక్క నుంచి ఇరాన్ ని కాపాడుకోవడానికి చైనా రంగంలోకి దిగింది. అవసరమైతే తమ మిసైల్స్ ని, ఆయుధాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. ఆయుధాలను ఇవ్వడంతో పాటు వారికి యుద్ధంలో ఏ రకమైన సహాయం కావాలన్నా మేము ముందుంటాం, బికాస్ ఆఫ్ మీ స్నేహం మాకు విలువైంది అని చెప్తున్నారు. అమెరికా మీద మిసైల్స్ దాడి చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేది ఒక ఊహాగానం అయితే ఇటు వచ్చేస్తోంది బయటికి. ఇప్పటికే ఇరాన్కి మద్దతుగా రష్యా, యెమెన్, నార్త్ కొరియా కూడా సంఘీభావం జరుపుతున్నాయి. ఇజ్రాయెల్కి అటు అమెరికాకు కూడా మద్దతు భారీగా పెరుగుతోంది. చిన్న దేశాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడి ప్లేస్ లో ఎవరొచ్చినా కూడా వైమానిక దాడి ద్వారా వారిని లేపేస్తూ ఉన్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడుతోంది. ఖచ్చితంగా అదే గనక జరిగితే చాలా ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా రాబోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్ వాయిస్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. స్టే విత్ us. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.